శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా లాభస్థానంలో 2 గ్రహాల సంచారం జాతకుడికి వృత్తి వ్యవహారాల్లో అనూహ్యంగా లాభం కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు చాలా వరకు సహకరిస్తారు. ఆగిపోయినటువంటి మీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ తిరిగి ప్రారంభించడం వల్ల ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక ధనాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ వ్యక్తిగత విషయాల్లోనూ చాలా వరకు విజయం సాధిస్తారు. అలాగే మీ యొక్క కుటుంబం యొక్క వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం కానీ, కుటుంబంలో స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు ద్వారా కానీ, వారు ఏదైనా వ్యాపార వ్యవహారాల్లో ఉంటే వారి ద్వారా మీకు కొంతవరకు ఆర్థిక సహకారం లభిస్తుంది. మొత్తం మీద కుటుంబ బాధ్యతలు కొంతవరకు మీకు మీద బడ్డెన్ తగ్గుతాయి. అలాగే శుభకార్యాల కొరకు, పిల్లల యొక్క చదువు కొరకు, ఆర్థికపరమైనటువంటి సహకారం కొరకు చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి బుధ రవిగ్రహ సంచారం ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలతో పాటు వ్యక్తిగతంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు లాంటిది రావడం జరుగుతుంటుంది. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు కానీ, దూర ప్రాంతంలో చేస్తున్నటువంటి ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మీకు ఈ వారంలో 14వ తారీఖున పంచమాధిపతి అధికారకారకుడైనటువంటి రవి దశమ స్థానంలోకి సుమారుగా మీకు 14వ తారీఖు ఉదయం దశమ స్థానంలోకి అంటే మకర సంక్రమణం జరుగుతుంది. మరి ఈ కారణం వల్ల ఎవరైతే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ, ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ నెల 14వ తారీఖున మీకు కొంతవరకు మీ ఆశలకు, మీ యొక్క ఆశయాలకు తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో ఏవైనా చికాకులున్నా, ఇబ్బందులున్నా అవి చాలా వరకు మీకు ఈ వారం సరిదిద్దుకునే అవకాశం ఉంది. అంటే రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడు వృత్తిలో చాలా హోదాగా ప్రవర్తిస్తాడు. అధికార హోదా లభిస్తుంది. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు సహకరించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మీకు కుజుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి కుజుడు చాలా వరకు మీకు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడానికి కానీ, ఉన్నటువంటి స్థిరాస్తులు కానీ, ఏమైనా ముఖ్యమైనటువంటి వాహనాలు కానీ అటువంటి ఏమైనా అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం కానీ, అనుకున్న ధర రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా వరకు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలనుకుంటే అది తప్పనిసరి పరిస్థితిలో అమ్మాలి తప్ప, లేని పక్షంలో కొన్నాళ్ళు మీరు ఆగగలిగితే తర్వాత మీకు ఆ స్థిరాస్తి మీకు ఉపయోగపడుతుంది. లేదా దానికి మంచి ధర కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మీకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వలన సాధారణంగా భూముల యొక్క విలువ చాలా వరకు పెద్దగా పెరగదు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొనుగోలు శక్తి చాలామందికి లేకపోవడం వల్ల అమ్మేవారు ఎక్కువ అవుతారు తప్ప కొనేవారు చాలా తక్కువ మంది ఉండడం వల్ల చాలా వరకు మరి మేషరాశి వారికి, ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ జనవరి నెల 21వ తారీఖు తర్వాత మీకు ఏముందంటే చాలా వరకు ఈ కుజుడు వక్ర గమనంలో
మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల ఈ భూమికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా వరకు మీకు అనుకూలత లభించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తప్పనిసరి పరిస్థితులు అయితే మీరు భూమి అమ్మండి. లేని పక్షంలో కొంతకాలం ఎదురు చూస్తే అది మీకు మంచి ధర పలికే అవకాశం ఉంది. ఏదేమైనా ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వక్రగమనం వల్ల చాలా వరకు జాతకుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో చివరి నిమిషంలో మీకు ధనం చేతికి అందడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ ఉన్నత విదేశ వ్యవహారాలు కలిసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం పరిశీలించినప్పుడు ఈ మేషరాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కేవలం 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల ఇతరుల మాటలు వినడం వల్ల అత్యాశకు పోవడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఎవరికైనా ధనం ఇచ్చే ముందు కానీ ఏదైనా స్థిరాస్తి కొనే ముందు చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ మోసాల నుంచి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి వృషభ రాశి వారికి రాస్యాధిపతి శుక్రుడు దశమ స్థానంలో యోగకారకుడైనటువంటి శనిగ్రహంతో కలిసి ఒక అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో జాతకుడు ఏదైనా కొత్త ఉద్యోగంలో ప్రవేశించాలన్నా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారికి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి, అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు చాలా వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వారు ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా చాలా వరకు అనుకూలత ఉంది. ఒకవేళ ఈ రాశిలో ఉన్నటువంటి మగవారు కూడా భార్య పేరుతో కానీ మీ యొక్క కుమార్తె పేరుతో కానీ ఏదైనా వ్యవహారం చేయడం వల్ల కానీ ఏదైనా వ్యాపారం ప్రారంభించడం వల్ల మీకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతుంది. అలాగే వ్యయస్థానంలో గురుగ్రహ వక్రగమనం చాలా వరకు మీరు మంచి కార్యక్రమాల కొరకు ఎక్కువ ధనాన్ని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అది విద్యార్థులు పిల్లల యొక్క చదువు కొరకు, పుణ్య కార్యక్రమాల కొరకు ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు ఈ వారంలో దాన ధర్మాల కోసం కానీ ఎవరికన్నా పేదవారికి సహాయం చేయడంలోనూ చాలా వరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు 10 మందికి చెప్పుకునే ఇష్టం లేకుండా గుప్త దానాలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చదువుకి తగిన సహాయం మీ వల్ల పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురువు వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదైనా పరిశోధనా రంగంలో ఉన్న, అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే వక్రగమనంలో ఉన్నటువంటి గురువు చివరి నిమిషం దాకా కూడా ప్రతి విషయం సస్పెండ్గానే ఉంటుంది. విదేశం వెళ్ళే ప్రయత్నం చివరి దాకా వెళ్ళడా అన్న సందిగ్ధం ఉంటుంది. చివరి నిమిషంలో ఆ ప్రయత్నం అన్నది నెరవేరడం జరుగుతూ ఉంటుంది. కామన్గా వృషభ రాశి వారు ఏ ప్రయత్నం చేసినా అది చాలా వరకు ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. 1-2 సార్లు ప్రయత్నం చేసే తప్ప అది ముందుకు వెళ్ళడం జరగదు. కాబట్టి సమయానుకూలంగా తగిన నిర్ణయం తీసుకుంటే తప్ప మీతో జీవితం ప్రారంభించిన వాళ్ళు అవ్వచ్చు, మీ క్లాస్మేట్స్ అవ్వచ్చు, వారు ముందు వెళ్ళి అక్కడ స్థిరపడడం జరుగుతుంటుంది. తర్వాత మీరు నెమ్మదిగా వాళ్ళతో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా స్లో అండ్ స్టడీగా నెమ్మదిగా రేసులో విన్ అయ్యే జాతకం వృషభ రాశి వారిది. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితం స్థిరపడడం ఆలస్యమైనప్పుడు కూడా పర్ఫెక్ట్గా స్థిరపడడం జరుగుతుంది. సో ఇక మనకి అష్టమ స్థానంలో ఇంచుమించుగా మనకి ఈ వారం 14వ తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో రవి బుధుల సంచారం. ఒక విధంగా బుధుడు యొక్క అష్టమ స్థితి రవితో కలిసి ఉండడం వలన ఇది ఒక విధమైన ఆకస్మిక ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటు ప్రభుత్వ పథకాల వల్ల అవ్వచ్చు, ప్రభుత్వ సహకారం వల్ల అవ్వచ్చు, లేదన్నా ఏదన్నా మీకు ఈ స్కాలర్షిప్ వల్ల కానీ, లేదంటే ఏదైనా బ్యాంకు రుణం ద్వారా కానీ, లేదా ఇన్సూరెన్స్ ద్వారా కానీ
సమయానుకూలంగా మీకు ఆర్థిక సహకారం ఉండే అవకాశం ఉంది. బట్ 14వ తారీఖు ఈ మకర సంక్రమణం తర్వాత రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఒక ఉన్నత హోదా స్థితి కలిగే అవకాశం ఉంది. అది మీ సంతానానికి కానీ మీ తండ్రి గారికి కానీ చెప్పుకోదగ్గ పదవి కానీ ఏదైనా ఒక గొప్ప గుర్తింపు కానీ గౌరవం కానీ లభించే అవకాశం ఉంది. దానివల్ల వ్యక్తిగతంగా మీ కుటుంబ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల విదేశంలో ఉన్నటువంటి మిత్రుల్ని వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. వారి ద్వారా మంచి సమాచారం తెలుసుకుంటారు. మీ యొక్క ఆర్థిక అవసరాలకు తగు విధమైనటువంటి ధనాన్ని విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ అలాగే ఇతర కమ్యూనిటీకి చెందిన మిత్రులు కానీ చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. ఏదైనా స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, పందెం మొదలగు వాటికి మాత్రం ఈ వారం అంతా దూరంగానే ఉంటే మంచిది. బట్ ధనం వచ్చినప్పుడు కూడా అక్కర్లేని ఖర్చుల వల్ల, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ధనం నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వార ప్రారంభంలో ధనాధిపతి చంద్రుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు తన స్వశక్తితో, ఆలోచనతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దిశగా చాలా వరకు ప్రయత్నాలు జరగడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా జాతకుని యొక్క ఆదాయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం కూడా చాలా వరకు జరిగే అవకాశం ఉంది. కానీ కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంతవరకు చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మరి వాక్స్థానంలో, ధనస్థానంలో కుజుడు వక్రగమనంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, ఒకరి అభిప్రాయానికి ఇంకొకరి అభిప్రాయానికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న చికాకులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ధన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు, అనుకోని ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబంలో కొంతమందికి ఏదైనా ఆర్థిక సహకారం చేయవలసి రావడం కానీ, వాళ్ళ యొక్క విద్య కొరకో, వివాహం కొరకో, లేదంటే వ్యక్తిగత అవసరాల కొరకో కొంతవరకు ఆర్థిక సహకారాన్ని ఖచ్చితంగా అందించవలసి ఉంటుంది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు భగవాను కూడా చాలా వరకు జాతకుడికి సొంత విషయాల కన్నా ఇతరుల విషయాల మీద ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడో మీరు ప్రయత్నం చేసి విడిచిపెట్టినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మళ్ళా మీకు వారి దగ్గర నుంచి అవకాశం రావడం, మీకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ, కొంతకాలం పాటు వేరే ప్రాంతంలో 2-3 రోజులు స్టే చేసి అక్కడ వ్యాపార వ్యవహారాలు చూసే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆర్థిక పరంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథలకు కానీ చాలా వరకు సహాయం చేయడం, లేదా ఆధ్యాత్మిక కేంద్రం దర్శించి వాటి యొక్క అభివృద్ధికి కొంతవరకు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో సప్తమ స్థానంలో బుధ రవి సంచారం జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. భార్య లేదా భర్త చాలా బిజీగా ఉండడం వలన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యానికి కొద్ది రోజులు విరామం వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ వారంలోనే జనవరి 14వ తారీఖున అష్టమ స్థానంలోకి రవిగ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే కొన్ని అనుకోని విధంగా కొద్దిపాటి అస్వస్థతకు గురి అవడం కానీ, లేదంటే ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొంతవరకు ఉండే అవకాశం ఉంది. అకస్మాత్తుగా కొన్ని ప్రయాణాలు కూడా చేసి రావచ్చు. బట్ ఏదైనా సరే ఈ వారం 14వ తారీఖు తర్వాత జాతకుడు అధిక శ్రమకి గురి కావాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మరి ఈ వారం చివరిలో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకుంటే చాలా వరకు మంచిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి మన శుక్ర అలాగే శని గ్రహాల కలయిక ఈ
రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అటు విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ ఉన్నత ఉద్యోగ అవకాశాలు రావడం కానీ చాలా వరకు జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వివాహ విషయంలో చాలా కాలంగా ఉన్నటువంటి సందిగ్ధత తొలగి పెళ్లి విషయంలో ఒక క్లారిటీకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది సాంప్రదాయ వివాహాలకి చాలా అనుకూలమైన స్థితి. దశమ స్థానంలో రాహుగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే చాలా వరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినిమా పరిశ్రమలో ఉన్నవారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అనూహ్యంగా వృత్తిలో చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతుంది. అలాగే మీ వ్యక్తిగత అవసరాలకు లగ్జరీగా ఎక్కువ ధన వ్యయం కూడా ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. యాజిటీజ్గా స్థిరాస్తి కొనాలనుకునే మీ ప్రయత్నాలు ఈ వారం చాలా వరకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయని పరిశీలించినప్పుడు, మరి ప్రస్తుతం ఈ వారం అంతా కూడా రాశి అందే వక్ర గమనంలో సంచరిస్తున్నటువంటి కుజుడు జాతకుడు ఏ విషయాన్నైనా చాలా వేగంగా పౌరుషంగా పని పూర్తి చేయాలని అనుకుంటాడు. చిన్న సంఘటన కూడా చాలా సీరియస్గా తీసుకొని దాని యొక్క లోతుల వరకు వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో ఎవరు చెప్పినా వినకుండా తాను అనుకున్నదే సాధించే విధంగా జాతకుడు మొండి పట్టుదలతో తన యొక్క ప్రయత్నాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా తన ఫందాలో తాను నడిచే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో జాతకునికి విశేషమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. చాలామంది ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది. కొన్ని విధాలుగా కొన్ని రకాలుగా విమర్శలు వచ్చినప్పటికి కూడా దానిని లెక్క చేయకుండా జాతకుడు తన మార్గంలో తను వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తన సహ ఉద్యోగుల్ని అధిగమించి కార్యసాధనలో నెంబర్ 1గా ఉండే అవకాశం ఉంది. దానికి తోడుగా ఇంచుమించుగా జనవరి 14వ తారీఖు వరకు కూడా ధనాధిపతి రవి 6వ స్థాన సంచారం చేయడం వల్ల అటు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వ్యక్తిగత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు విజయావకాశాలు లభిస్తాయి. చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు కానీ కోర్టు సమస్యలు కానీ ఎటువంటి బంధువులతో విభేదాలు ఉన్నా అవి జాతకుడికి అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. అలాగే జాతకుడు తన నైపుణ్యంతో తన ధనార్జన కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. తను సంపాదించిన ధనాన్ని చాలా వరకు ఇతరులకి సహాయపడే విధంగా జాతకుడు నెరవేర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. జనవరి 14 తర్వాత రవి సప్తమ స్థానంలో మకర సంక్రమణం నుంచి జాతకుని యొక్క హోదా ఇంకా పెరిగే అవకాశం ఉంది. జాతకురాలు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా ఆమె భర్తకి గొప్ప హోదా లభించడం వల్ల చాలా బిజీగా ఉండడం వల్ల సాధారణంగా ఇద్దరి మధ్య కూడా చిన్నపాటి గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు ఆకస్మికంగా పుట్టింటి ధనం కానీ పుట్టింటి వారి దగ్గర నుంచి సహాయ సహకారాలు కానీ లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తి మీ పేరున మారడం కానీ మీరేదన్నా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం ఈ వారంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి పుట్టింటి వారి దగ్గర నుంచి రావాల్సిన ధనం కానీ ఆస్తి కానీ నగలు కానీ చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఊహించిన దానికన్నా అధికమైనటువంటి ఫలితం ఈ రాశి వారికి పొందే విధంగా ఈ గ్రహస్థితి రావడం జరుగుతుంది. మరి గురువు కూడా లాభస్థానంలో సంచరించడం వల్ల మరి జాతకుని యొక్క సంతానం ద్వారా అభివృద్ధికరమైనటువంటి వార్తలు వినడం జరుగుతుంది. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలం మీకు మీ సంతానం ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ భాగ్యాధిపతి లాభస్థితి వక్రగమనం ఉండడం వల్ల విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ మీ యొక్క సంతానం పిల్లలు కానీ మీ శిష్యులు కానీ మీ యొక్క ఫాలోవర్స్ కానీ లేదంటే మీరు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారు గురువు సమానులైనటువంటి వ్యక్తులు మీకు మీ యొక్క శ్రేయస్సుకు సహకరిస్తారు. మంచి గైడెన్స్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం ద్వారా
ఫ్యూచర్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నంగా ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు సర్వదా వెంట ఉండి రక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ కొన్ని రోజుల పాటు ఉన్నటువంటి అష్టమ శని మరి మీకు కొద్దిపాటి ఇబ్బందులు, చాలా వరకు రావాల్సినటువంటి మధ్యలో ఆగిపోవడం, మరి మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైనటువంటి మార్కులు పరీక్షలో పొందకపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇది ఒక లెసన్గా నేర్చుకొని ఇంకా కష్టపడడం వల్ల పోగొట్టుకున్నటువంటి మీ యొక్క ప్రతిభని తిరిగి మళ్ళీ పొందగలుగుతారు. చిన్నగా ఏదేమైనా మరి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం కుజుడు వక్ర గమనంలో ఉన్నంత వరకు మరి ఏదైనా సాహస వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అలాగే వాహనాలు వేగంగా నడపడం కానీ, ప్రమాదకర ప్రయత్నాలు చేయడం కానీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారం. అలాగే రాహు భాగ్యస్థానంలో ఉండడం అంటే జాతకుడు చాలా వరకు ఇతరుల ప్రభావం వల్ల, ఏదైనా మిత్రుల ప్రభావం వల్ల చెడు వ్యసనాల వైపు మళ్ళీ అవకాశం ఉంది. దాన్ని కొంతవరకు దూరం పెట్టడం మంచిది. బట్ ఏదైనా గురుబలం ఈ రాశి వారికి ఉన్నంత వరకు ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా చాలా వరకు పూర్తిగా ఫైనల్ సక్సెస్ మాత్రం కర్కాటక రాశి వారికి రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 12 నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో మరి ముందుగా సింహరాశి వారికి పంచమంలో రవి బుధుల సంచారం జాతకుడు తన సమయ స్ఫూర్తితో అలాగే చాకచక్యంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం జరుగుతుంది. తన యొక్క ఆలోచనలు ఇతరులకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా చక్కని అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మంచి టాలెంట్ పెరగడం, విద్యలో మంచి మార్కులు తెచ్చుకోవడం, అలాగే మీ యొక్క విద్యకి పెద్దవాళ్ళు బాగా సంతోషించి మీకు విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ స్కాలర్షిప్ కూడా పొందే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఎటువంటి టాలెంట్ ఉన్నవారికైనా వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి 14వ తారీఖున రవి 6వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇది జాతకుడికి శత్రువులపై విజయం లభిస్తుంది. నిరుద్యోగులకి, విద్యార్థులకి ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. కొద్దిపాటి చిన్నపాటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ప్రభుత్వ లావాదేవీలు మీకు అనుకూలంగా రావడం జరుగుతాయి. ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం ఉంటుంది. పెద్దవారితో శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా వారు మీకు అనుకూలంగానే, ఫేవర్గానే తీర్పు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో మీరు అటు కోర్టు సమస్యల నుంచి కానీ, పెద్ద మనుషుల తీర్పు ద్వారా కానీ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా మరి అటు బుధగ్రహ అనుగ్రహం, రవిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం జరిగింది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క వక్రగమన స్థితి జాతకుడికి దగ్గర బంధువుల వల్ల కొంత వాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొంత ధనాన్ని చెల్లించే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే స్థిరాస్తి అమ్మాలనుకునే మీ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడడం వల్ల, సమయానికి ధనం చేతికి అందకపోవడం వల్ల ఒక విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడికి లోనవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా కొద్ది రోజులు ఎదురు చూడటం వల్ల మీకు రావాల్సిన ధనం రావడంతో అన్ని విషయాలు సర్దుబాటు పెడతారు. బట్ ఈ కొద్ది రోజుల్లో ఇంచుమించుగా మీకు ఈ రాబోయే ఒక వారం రోజుల పాటు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే చాలా వరకు ఈ వారంలో మీరు అటు మీ బంధుమిత్రులకు కానీ, మీ దగ్గర పనిచేస్తున్న వారికి కానీ ఏదో విధంగా అటు వస్తు రూపేణా కానీ, ద్రవ్య రూపంలో కానీ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. బట్ కొంత ఇబ్బంది పడినప్పుడు కూడా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఊహించిన విధంగా అనూహ్యంగా మీకు కొంత ధనాన్ని మీ యొక్క సంతానం ద్వారా కానీ, మీ యొక్క బంధువుల ద్వారా కానీ లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థికపరమైన చికాకులు, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సమయానికి దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ వారం ఫలించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలతో పాటు అదనంగా ఏదన్నా ధనం సంపాదించాలనే ప్రయత్నం చాలా వరకు
నెరవేరే అవకాశం ఉంది. కానీ ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల కొంత అప్రతిష్ట పాలవడం కానీ మీ యొక్క మంచి పేరుని చాలా వరకు నాశనం చేయాలనే చాలామంది ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ అవేవి మీరు లెక్క చేయకుండా మీ దైనందిన కార్యక్రమాలు మీరు ప్రతిరోజు విధంగానే జరుపుకోవడం వల్ల పెద్దగా ఇతరుల నుంచి వచ్చే నష్టమేమీ లేదు. అది మీకు విమర్శలు అన్నవి మీరు ఎప్పుడు ఎదుగుతున్నా మీకు ఏదన్నా ఒక మంచి జరిగే ముందు ఇటువంటి విమర్శలు చాలా వరకు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విమర్శలు పట్టుకొని కృంగిపోకుండా మీరు ముందడుగు వేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క విజయం మీరే సాధించే అవకాశం ఉంది. బట్ ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనూహ్యంగా గొప్ప గుర్తింపు, ఏదైనా ఒక ఉన్నత పదవి లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముందు ఇప్పుడు వచ్చినటువంటి పదవి మీకు ముందు ఇంకా మంచి అవకాశాలని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఒక రాజకీయ పదవి కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబ సభ్యుల నుంచి కొద్దిపాటి విమర్శలు వచ్చినప్పుడు కూడా అవి స్వభావంగా మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే జరగవలసిన పని అదే జరుగుతుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి కన్యారాశి వారికి ఈ వారంలో చతుర్థ స్థానంలో ఒక గొప్ప యోగం ఏర్పడడం జరిగింది. అది రాస్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపతి రవితో కలిసి చతుర్థ స్థాన సంచారం. ఇది ఒక విధంగా ఉద్యోగం మారడానికి కానీ దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే ప్రస్తుతం సొంత ఊరిలో ఒక ప్రాంతంలో ఉన్నవారు కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి మారడానికి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలన్నా కొనాలన్నా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఏర్పడడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలన్నా కొనాలన్నా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇది విద్యార్థులు ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ మంచి గురువుని ఆశ్రయించి అక్కడ విద్య నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది. ఇక ఈ రాశి వారికి విశేషంగా లాభించే ఏకైక గ్రహం ప్రస్తుతం కుజగ్రహం. తృతీయ అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనం అవడం వల్ల మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక పాపగ్రహం ఎంత బలహీనంగా ఎంత నీచ స్థితిలో ఉంటే జాతకుడు అంతా మంచి ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. తృతీయాధిపతి లాభస్థితి వల్ల ఏమవుతుందంటే జాతకుడు తన టాలెంట్కి తగిన గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక అష్టమాధిపతి లాభస్థితి అన్నది అనూహ్యంగా మీకు భూములు స్థిరాస్తులు కలిసి రావడం, చాలా కాలంగా భూముల మీద స్థిరాస్తుల మీద ఉన్నటువంటి విభేదాలు తొలగి మీకు లాభసాటిగా మారే అవకాశం ఉంది. అలాగే ఇది ఏదైనా ఇన్సూరెన్సు చిట్ ఫండ్స్ ద్వారా కూడా ఆర్థిక సహకారం రావడం కానీ, ఇతరులు వారి యొక్క వీలునామా ద్వారా మీకు ఏదైనా ఆస్తి రాసి ఉంటే ఆ ఆస్తి ఈ సమయంలో మీకు సంక్రమించే అవకాశం చాలా వరకు అనుకూలించే అవకాశాలుగా కుజుడు మొత్తం మీద లాభస్థానంలో ఉండడం వల్ల అటు ప్రభుత్వ అధికారులు, న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళు, అలాగే మీ రక్త సంబంధికులు మీకు చాలా వరకు సంపూర్ణంగా సహకారం అందించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత సామర్థ్యం కూడా పెరగడం వల్ల ఏదైనా ఇతరుల సహకారం లేకుండా సొంతంగానే కార్యక్రమాలు నెరవేర్చే విధంగా మీకు కుజుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక గురువు మీకు భాగ్యస్థాన సంచారం వల్ల చాలా వరకు జాతకునికి దైవభక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, అక్కడ 2-3 రోజులు స్టే చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని విశేషాలు తెలుసుకొని అటు తీర్థయాత్రతో పాటు
ఒక విహారయాత్రగా కూడా గడిపే అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని సంశయించకుండా విషయాన్ని క్లారిటీగా ముందే నిర్ణయించుకొని మీ యొక్క ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులంటే మాత్రం చాలా ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. దాని తర్వాత పడే ఇబ్బందుల కన్నా ముందుగా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా సాగే అవకాశం ఉన్నది. ఇది ముఖ్యంగా మీకు 6వ స్థానంలో ఈ శని ప్లస్ శుక్రగ్రహాల స్థితి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీకి చాలా వరకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక ఆర్థిక సంస్థలో కానీ, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే స్వతంత్రంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారైనటువంటి స్త్రీల కంటే తల్లిగారికో, అమ్మమ్మ గారికో, నాన్నమ్మ గారికో అనుకోకుండా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది. అలాగే వ్యక్తిగతంగా జాతకుడికి వృత్తిలో స్త్రీల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. వ్యక్తిగతంగా మీకు కూడా ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడి చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే మరి ఈ జనవరి 14వ తారీఖున మరి వ్యయాధిపతి రవి పంచమ స్థానంలోకి మారడం వల్ల ఈ రాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఏదో ఒక కొద్దిపాటి చిన్నపాటి ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా మీకు ఈ జనవరి 14 నుంచి ఒక నెల రోజుల పాటు రవి పంచమ స్థాన సంచారం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో శనిగ్రహంతో సంచారం జాతకుడు తన యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అతను ఎంత సమర్థుడైనప్పటికీ కూడా ఈ సమయంలో అతనికి ఒక గొప్ప వ్యక్తి సహకరించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు, మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ రెమ్యునేషన్ కూడా అనూహ్యంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, పెద్ద పెద్ద సంస్థలతో అగ్రిమెంట్లు జరుపుకోవడం, అటు రాజకీయ రంగంలో ఉన్నవారికి, సేవా రంగంలో ఉన్నవారికి, సెలబ్రిటీ రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా స్త్రీల యొక్క హోదా అయితే పెరిగే అవకాశం చాలా వరకు అనుకూలంగా ఉన్నది. ఇక మరి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధుల యొక్క సంచారం జాతకుని యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తన యొక్క సమయస్ఫూర్తితో సమయానుకూలంగా వృత్తిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటాడు. ఇది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకు, అటు విద్యార్థులకి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. అనుకున్న ప్రయత్నం నెరవేరడంలో ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంది. ఏదైనా కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప విజయాన్ని ఈ రాశివారు ఈ సమయంలో సాధించే అవకాశం ఉంది. ఇక మనకి 14వ తారీఖు జనవరి నెలలో లాభాధిపతిగా ఉన్నటువంటి రవి చతుర్థ స్థాన సంచారం వల్ల మరి జాతకుడు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ, వాహనాన్ని కానీ, ఒక విలువైనటువంటి వస్తువుని ఈ సమయంలో కొనే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే గృహంలో చాలా వరకు గృహ అవసరాలకు ఏదైనా విలువైన వస్తువులు సమకూర్చడం, గృహాన్ని అందంగా అలంకరించడం జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక గొప్ప శుభకార్యం మీ గృహంలో ఈ సమయంలో జరుగుతుంది. దానికి మీరే ప్రధాన వ్యక్తిగా ఉండి అన్నీ దగ్గరుండి నిర్వహించే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు గొప్పవారిని ఆహ్వానించి వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది.
అయితే ఈ సందర్భంలో ఆర్థిక పరంగా చాలా వరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అందులో అవసరమైన ధనం ఖర్చు పెట్టడం కన్నా అనవసరమైనటువంటి వ్యయం చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కేతు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఇతర మాటలు నమ్మి అక్కర్లేని వ్యయం ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి వస్తువులు కొనడంలో చాలా వరకు ఎక్కువ వ్యయం అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువు కొనే ముందు అది ఎంతవరకు అవసరమో ఆలోచించి కొనడం మంచిది. ముఖ్యంగా దశమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు మిమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా ఉంచే అవకాశం ఉంది. అంటే భూములు, స్థిరాస్తులు సంబంధించిన లావాదేవీలు చాలా వరకు దగ్గరకు వచ్చి వాయిదా పడుతుంటాయి. అలాగే భూములు కొనే విషయంలో జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చూసుకోకపోతే ఏదో ఒక లిటిగేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తి పంపకాల విషయంలో కానీ ఏదైనా మీ స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉంటే దాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు, ఆస్తి పంపకాల విషయాల్లో చాలా వరకు కొద్ది రోజుల పాటు వాయిదా వేయడం మంచిది. ఈ సమయంలో మనం వాటి జోలికి వెళ్ళడం వల్ల తిరిగి మనకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భూములు, స్థిరాస్తుల విషయాలు పక్కన పెట్టి కేవలం ఆర్థిక సంబంధించిన విషయాలు, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో ఫోకస్ చేయడం మంచిది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగాలు ఈ వారం ఏర్పడడం జరిగింది. ముందుగా లాభాధిపతి ధనస్థానం అంటే బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడు తన వాక్చాతుర్యంతో సమర్థవంతంగా కుటుంబ సభ్యుల సహకారంతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం జరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో చాలా వరకు సర్దుబాటు చేసి కుటుంబ అవసరాలకు తగు విధంగా ప్రాధాన్యత ఇచ్చి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ఏది అవసరమో అది వారికి సమకూర్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి ప్రగతి సాధించడం వల్ల వారికి ఏదైనా ప్రభుత్వ స్కాలర్షిప్ రావడం లాంటిది జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా కుటుంబంలో ఏదో ఒక కొద్దిపాటి శుభకార్యం రావడం కానీ, బంధుమిత్రులు మీ కుటుంబాన్ని సందర్శించడం, ఒక సందడి వాతావరణం మీ కుటుంబంలో నెరవేరే అవకాశం ఉంది. ఇక అలాగే రవి దశమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వలన జాతకుడు ఉద్యోగరీత్యా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. తన యొక్క ఉద్యోగం ద్వారా కుటుంబ అవసరాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తన యొక్క పలుకుబడి పెరగడం ద్వారా కుటుంబ హోదా పెరుగుతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి అటు వివాహ ప్రయత్నాలు కానీ, నూతన గృహం కొనుక్కునే ప్రయత్నం కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఏ అవసరానికైనా మీకు అటు ప్రభుత్వ పథకాలు రావడం కానీ, ప్రభుత్వ సహకారం కానీ, ప్రభుత్వ అధికారుల సహకారం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక మనకి ముఖ్యంగా ఈ జనవరి 14వ తారీఖు తర్వాత రవి మకర సంక్రమణం జరుగుతుంది. అది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతిగా 3వ స్థాన సంచారం వల్ల జాతకుడికి వృత్తిలో హోదా పెరుగుతుంది. అటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న, ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా కూడా అటు ఉద్యోగపరమైనటువంటి కొద్దిపాటి మార్పులు, ఉద్యోగపరమైన అభివృద్ధి, అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉంటే చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, ప్రైవేటు ఉద్యోగంలో కానీ ప్రయత్నాలు చేస్తుంటే వారి యొక్క ఉద్యోగ అవకాశాలు ఈ జనవరి 14 తర్వాత లభించే అవకాశం ఉన్నది. ఇక లాభస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మీకు చాలా ఆధ్యాత్మిక గురువుల వల్ల కానీ, బాగా తెలివైనటువంటి ప్రొఫెసర్లు, గురువులు లాంటి వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు. వారు సూచించిన విధంగా మీరు నడుచుకోవడం వల్ల కానీ, వారి ఉపదేశాల వల్ల మీ యొక్క నడవడిక మార్చుకోవడం వల్ల కానీ, లేదంటే గొప్పవారి యొక్క రికమెండేషన్ మీకు లభించడం వల్ల మీ ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే చిన్న చిన్న ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే విధంగా మీకు ఈ వారం అంతా కూడా కేతుగ్రహ సహకారం సంపూర్ణంగా ఉంది. అంటే ముఖ్యంగా ఈ లాభస్థానం మీద ధనాధిపతి గురువు యొక్క దృష్టి పడడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏమవుతుందంటే గురువు ఎప్పుడు అటు ధనస్థానాన్ని చూసినా,
అటు లాభస్థానాన్ని చూసినా మీకు దైవ బలం ద్వారా కానీ గొప్పవారి ద్వారా కానీ మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల కానీ అటు మీ సంతానం లేదంటే తండ్రి గారి సహకారంతో చివరి నిమిషంలో ఆ సమస్య నుంచి బయటపడే విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల అంటే మీ యొక్క పుణ్యఫలం అంటే పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల ఈ సమయంలో అటు ఉద్యోగ విషయాలు కానీ విద్యా విషయాలు కానీ వివాహ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా స్త్రీలకి స్థానచలనం జరిగే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వేరే ఉద్యోగానికి మారడం కానీ లేదంటే వివాహం ద్వారా అత్తవారింటికో సొంత కాపురానికో వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చతుర్థాధిపతి శుక్రుడు మరి వ్యయాధిపతి శుక్రుడు చతుర్థ స్థాన సంచారం అర్ధాష్టమ శనితో కలిసి రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో స్త్రీలకు ఇటువంటి స్థానచలనం జరిగే అవకాశం ఉంది. లేదా కొంతమందికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు కానీ విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే కొంతమందికి వివాహం జరగడం ద్వారా పుట్టింటి నుంచి వేరే ఇంటికి మారడం కూడా ఈ సమయంలో చాలా వరకు జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా కొంతవరకు స్త్రీలకి నూతన ఆభరణాలు విలువైన వస్త్రాలు ఒక స్థిరాస్తి లాంటిది కూడా లభించే అవకాశం ఉన్నది. ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ధనయోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ సహకారం చాలా గొప్పగా ఉంది. బట్ గతంలో చెప్పిన విధంగానే మరి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జాతకుడు తన బలహీనతలకి తగు విధంగా స్పెక్యులేషను జోదం వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మిగతా పరిస్థితులన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జనవరి 12 నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా అదృష్టంగానే సాగే అవకాశం ఉంది. ఈ వార ప్రారంభంలో భాగ్య రాజ్యాధిపతులు రాశి అందే సంచారం చేయడం వల్ల అటు జాతకుడు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అతని ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆర్థిక అవసరాలకు తగు విధంగా స్వయం కృషితో ధనాన్ని సంపాదించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా కలిగే అవకాశం ఉన్నది. ఇది విద్యార్థులకి చాలా ఉన్నత అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అటు నిరుద్యోగులు కూడా మీ యొక్క ప్రయత్నం ద్వారా చిన్నపాటి ఉద్యోగ ప్రయత్నాలు అటు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ వారంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చిన చిన్నపాటి ఉద్యోగంలో ప్రవేశించడం వల్ల రాబోయే రోజుల్లో అంటే అతి తొందరలోనే గొప్ప ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఏదో చిన్నదో పెద్దదో పార్ట్ టైమో ఫుల్ టైమో ఉద్యోగం చేస్తుంటేనే వారికి కంటిన్యూటీగా మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది తప్ప ఏది పని చేయకుండా కేవలం ఉద్యోగం కోసం ట్రై చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళకి సాధ్యమైనంత వరకు తొందరగా ఉద్యోగ అవకాశాలు రావు. అంటే వాళ్ళు ఏదో ఒక దానికోసం గోల్ పెట్టుకుని దానికోసమే ప్రయత్నం చేస్తుంటారు. ఈలోగా ఈ దశమభావ ఫలితాలు యాక్టివేట్ అవ్వకపోవడం వల్ల చాలా వరకు ఫలితాలు నిరాశాజనకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు మాత్రం ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశిస్తే అతి తొందరలో మారుతున్నటువంటి గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి గొప్ప వరంగా మారే అవకాశం ఉన్నది. ఇక దానికి రవి కూడా రాశి యందు సంచరించడం మరి ఇదే వారంలో ఈ 14వ తారీఖున ధనస్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యాధిపతి ధనస్థానంలోకి మారినప్పుడు జాతకుడికి సంపాదన ప్రారంభమవుతుంది. అది ఆల్రెడీ కొత్తగా సంపాదన ప్రారంభించే వాళ్ళకైతే శుభసూచకంగా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కానీ పెద్ద పెద్ద సంస్థల ద్వారా కానీ ఆర్థిక సహకారం కావచ్చు. అంటే సొంత ప్రయత్నం మీద ధనం రావడం, అంటే ధనం రావడం ఏ విధంగానే వస్తుంది. ఉద్యోగం ద్వారా ధనం సంపాదించడం అనేది చాలా వరకు గొప్ప విషయం అన్నమాట. అటువంటిది ఉద్యోగం ద్వారా ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయం కృషితో తొలి సంపాదన చేసే విధంగా మీకు రవి అనుకరించడం జరుగుతుంది. అందుకే మన జనవరి 14వ తారీఖున మకర సంక్రమణంతో మారుతున్నటువంటి సూర్య భగవానుడు మీకు మరి మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీకు ఒక స్వయం ప్రతిపత్తిని అలాగే సొంత ధనాన్ని ఒక ఇండివిజువాలిటీని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కంపల్సరిగా
ఈ రాశివారు ఉపయోగించుకుంటే మంచిది. ఇక మనకి ఈ శుక్రగ్రహం కూడా 3వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే జాతకుడికి వివాహం అవుతుంది, సంపాదించిన ధనాన్ని సద్వినియోగం అవుతుంది. అలాగే ఒక విలాసవంతమైన జీవితం అని చెప్పలేం, కానీ సౌకర్యవంతమైన జీవితం జాతకుడికి లభించే అవకాశం ఉంది. అంటే 3వ స్థానంలో శుక్రగ్రహం అలాగే శనిగ్రహంతో కలిసి ఉండడం వలన ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక స్త్రీ మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఉద్యోగస్తు ఏదైనా ఈ సమయంలో జాతకుడికి ఉద్యోగం వచ్చి ఉంటే అక్కడ మీకు ఒక అమ్మాయి పరిచయం అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి బాగా స్థిరపడిన అమ్మాయి మీకు సహకరించి మీ వృత్తిలో అభివృద్ధికి కారణం అవడం, తర్వాత మీకు మొబైల్కి నచ్చడం వల్ల పెద్దల అంగీకారంతో వివాహం జరగడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండే అవకాశం. కాబట్టి మొత్తం మీద ఏంటంటే మీకు ఒక ఉద్యోగం చేసే అమ్మాయి పరిచయం అవ్వడం వల్ల ఆవిడ మీకు అటు ఉద్యోగ ప్రయత్నానికి సహకరిస్తుంది, ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి సహకరించే అవకాశం ఉంది. అటు అలాగే మీకు ఒక స్నేహితురాలు కూడా ఈ విధంగా ఉద్యోగం ఇప్పించడం మీ అభివృద్ధి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం పౌరుషం పడకుండా మొగమాట పడకుండా చక్కగా ఎవరు ఇప్పించినా వారు ఎటువంటి వారు అవసరం మీ ఉద్యోగంలో మీరు చేరితే తర్వాత మీ జీవితం చాలా గొప్పగా మారే అవకాశం ఉంది. దానికి మరి ఇప్పుడు గురువు 6వ స్థానంలో వక్ర గమనంలో ఉండడం కూడా ఈ చిన్నపాటి ఉద్యోగం ఈ సమయంలో వస్తుంది. దాని తర్వాత అది గురువు డైరెక్ట్ అయిన తర్వాత అదే మీకు గొప్ప ఉద్యోగంగా మారడం, దాని తర్వాత గురువు సప్తమంలోకి వెళ్ళే వివాహం జరగడం, ఇవన్నీ కూడా ఒక ఇన్సిడెంట్ ద్వారా అంటే చిన్న సంఘటన ద్వారా మొత్తం మీ జీవితం మారే విధంగా ఉంటుంది. అది ముందు సింపుల్గా కనబడినా అదే అద్భుతంగా గొప్పగా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి మరి జాతకుడు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ శ్రీమాత్రే నమః, జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి ఈ వార ప్రారంభంలో వ్యయస్థానంలో రవి బుధ సంచారం జాతకుడికి చాలా వరకు అధిక ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అంటే రవి వ్యయస్థాన సంచారం వల్ల జాతకుడు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది. అలాగే మీ కుటుంబ పెద్దలకి మరి వారికి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల అయితేనే వారు మీ మీద ఆధారపడి ఉన్నటువంటి వారికి వైద్య సదుపాయాలు అందించవలసి ఉంటుంది. అనుకోకుండా వ్యక్తిగతంగా మీకు కూడా ఏదైనా అనారోగ్యం లాంటిది కూడా ఇండికేట్ చేస్తుంది. ఏదైనా ఈ వారం అంతా కూడా మీకు వ్యయస్థానంలో ఈ 2 గ్రహాలు అటు ఇంటి ఖర్చులు, కుటుంబ ఖర్చులు, అలాగే రుణాలు చెల్లించవలసి రావడం, ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఆర్థిక ఒత్తిడి, తప్పనిసరిగా కొన్ని బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది. అలాగే కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం జరుగుతుంది. అయితే వ్యాపార అభివృద్ధికి కూడా కొంత పెట్టుబడి పెట్టడం, గృహం అవసరాలకు తప్పనిసరిగా కొన్ని వస్తువులు కొనవలసి ఉంటుంది. మొత్తం మీద ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. అయితే మనకి జనవరి 14వ తారీఖున రవి మరి మకర రాశిలోకి ప్రవేశించడం వలన ఒక విధంగా జాతకుడికి ఒక మానసిక ధైర్యం ఏర్పడడం జరుగుతుంది. ఎంత గొప్ప కార్యాన్నైనా జయించగలిగే శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి భగవంతుడు ఈ మకర రాశి వారికి ఇవ్వడం వల్ల ఏదైనా తన స్వశక్తితో ఎంత గొప్ప ప్రయత్నాన్నైనా సాధించడానికి జాతకుడు సిద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక కుటుంబ స్థానంలో ఈ శుక్ర శనిగ్రహ సంచారం జాతకుడిపై కుటుంబ బాధ్యతలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాల కొరకు కానీ కుటుంబం సాంప్రదాయాల కొరకు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని బాధ్యతలు నిర్వహించడం, కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే కొంతమంది బంధువులు మరి మీ కుటుంబంలో స్టే చేయడం వల్ల, మీ కుటుంబాన్ని విజిట్ చేయడం వల్ల వారికి మర్యాదలు జరిపించడం, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చడంలో జాతకుడు తన కన్నా
తన సొంత అవసరాల కన్నా ఇతరుల యొక్క అవసరాలు, కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా కాలాన్ని, ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అయినప్పుడు కూడా ఈ వారంలో జాతకుడు ఏదో ఒక శుభకార్యంలో కానీ, ఒక విందు వినోద కార్యక్రమంలో కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి లేదా వ్యక్తిగతంగా జాతకురాలు స్త్రీ అయి ఉంటే వారికి ఉద్యోగ అవకాశాలు కానీ, ఏదైనా ప్రభుత్వ పదవి కానీ వచ్చే అవకాశం ఉన్నది. వివాహ ప్రయత్నాలు లాంటివి చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు వ్యక్తిగతంగా ఈ వారం అంతా కూడా చాలా నలగడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి సడన్గా స్వల్ప అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక సప్తమంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ వక్రగమనం జాతకుడు అటు వివాహ జీవితంలో ఇబ్బందులను కలగజేస్తూ ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి అటు మీ భార్య కానీ, మీ యొక్క భాగస్థులు కానీ, మీతో పరిచయం ఉన్నటువంటి వారు, మీ యొక్క శ్రేయోభిలాషులు ప్రతి విషయాన్ని విమర్శిస్తూ ఉంటూ మిమ్మల్ని ఆ పనులు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి సమస్యలు, అటు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య కూడా ఉన్న విభేదాలు జాతకుడికి చాలా వరకు మానసిక అశాంతిని, ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. ఏదైనా జాతకుడు అటు కుటుంబ సమస్యలతోనూ, అటు బయట సమస్యలతోనూ, అటు ప్రభుత్వం వారి యొక్క ఇబ్బందులతోనూ చాలా వరకు సతమతం అవుతూ కేవలం మనశ్శాంతిగా ఉంటే చాలని కోరుకునే విధంగా ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి కుటుంబ విషయాలను కొంతవరకు పక్కన పెట్టి మరి బయట విషయాలు చాలా వరకు పరిష్కరించుకుంటే ఆటోమేటిక్గా ఇంట్లో సమస్యలు కూడా వాటికి అవే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఒక విధంగా ఈ వారం గొప్ప ధనయోగంతో ఈ వారం ప్రారంభం అవడం జరుగుతుంది. ఏదైనా మన రాశి ఫలితాలు పరిశీలించినప్పుడు ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు ఎన్ని గ్రహాలు, మిగతా గ్రహాలు మంచి స్థానాల్లోకి వచ్చినా వాటి యొక్క ఫలితాన్ని జాతకుడు పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడు ఆ ఫలితాన్ని పొందగలడంటే ఆ పాపగ్రహానికి తగిన పరిహారం ఫిజికల్గా చేసుకోవడం వల్ల కానీ అప్పుడు మనకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం కుంభరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం జరుగుతుంది. గత కొంతకాలంగా రాశి అందే శని ఉండడం, ఇంకా కొంతకాలం పాటు ఇంచుమించుగా మార్చి నెలాఖరు వరకు అదే రాశిలో ఉండడం వల్ల మరి చాలా వరకు లాభస్థానం గ్రహం వచ్చిన, రాశిలోకి శుక్రుడు వచ్చిన, మరి భాగ్యంలోకి ఇంకో గ్రహం వచ్చిన సరైనటువంటి ఫలితాల్ని జాతకుడు పొందలేకపోవడం జరుగుతుంది. అందుకనే ఎక్కువ మంది మన కుంభరాశి మిత్రులు మీరు చెప్పినవి జరగడం లేదని కొంతవరకు వాళ్ళ యొక్క విచారాన్ని తెలియపరచడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే మరి రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మిమ్మల్ని మరి అంటే మన చిన్నతనంలో తరచుగా ఒక సామెత వినడం జరుగుతూ ఉంటుంది. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో ఆన చెప్తూ ఉంటారు. మరి ఆ విధంగా ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి ఈ శనిగ్రహ ప్రభావం వల్ల ఫలితాలు రావడం లేదు. అయితే అవిరాళంటి కృషి చేయడం వల్ల, బాగా కష్టపడటం వల్ల ఆ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదో దైవ దర్శనానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, తిరుపతి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. టికెట్ ఉన్నవాడు అదృష్టంగా డైరెక్ట్గా ఒక గంటలో చూస్తూ ఉంటాడు. లేని వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఓ 18-20 గంటలు కూడా నిల్చొని ఓర్పుగా నిల్చొనో కూర్చొనో మొత్తం మీద అది సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఓర్పు ఉంటే శని మనకి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక దైవ దర్శనానికి ఎంత టైం పట్టినప్పుడు ఒక ఉద్యోగ ప్రయత్నం అయినా లేదంటే ఒక ఆర్థిక సహకారానికన్నా చాలా ఓర్పు వహిస్తే మాత్రం ఫలితం రావడం జరుగుతుంది. తొందరపడిన మధ్యలో విడిచిపెట్టినా చాలా వరకు ఆ ఫలితాన్ని జాతకుడు పొందలేకపోతూ ఉంటాడు. మరి ప్రస్తుతం ఏకాదశ స్థానంలో సాక్షాత్తు రవి భగవానుడు, బుధుడు, అంటే బుధుడే ఫైనాన్స్ సంబంధించింది. అటు ఉద్యోగం ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా,
వ్యాపారంలో లాభం ఇవ్వాలన్నా, తెలివితేటలు ఇవ్వాలన్నా, కేవలం మనం సంపాదించిన ధనం లెక్క పెట్టుకునే శక్తి ఇవ్వాలన్నా కూడా బుధగ్రహ అనుగ్రహం రావడం జరుగుతుంది. ఇక రవి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రవి అనుగ్రహం లేనిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని ఎవరు సంపాదించలేరు, పొందలేరు. ఎందుకంటే సాక్షాత్తు మీకు కృష్ణ పరమాత్ముడు అంతటి వారికంటే అప్పట్లో సూర్యభగవానుడే ధనాన్ని శమంతకమణి రూపంలో ఇవ్వడం, ఆ శమంతకమణి మీకు రోజుకి అనేక టన్నుల బంగారం ఇవ్వడం అన్నది మీరు తెలుసుకునే ఉంటారు. సో ఏదేమైనా మరి ఐశ్వర్యం ఇవ్వాలంటే సూర్యభగవానుడు ఇవ్వాలి. ఆ డబ్బు దాచుకోవాలి, దాన్ని పెంచుకోవాలి, లెక్క పెట్టుకోవాలంటే బుధుడు ఇవ్వాలి. అందుకంటే ఈ 2 గ్రహాల కలయికే బుధాదిత్య యోగం ఉంటే జాతకుడు ఒక ఉన్నత కుటుంబంలో జన్మిస్తాడు. మరి అటువంటి 2 గ్రహాలు లాభస్థానంలోకి రావడం జాతకుడికి అటు ప్రభుత్వ ఫలితాలు, అటు వ్యాపార ఫలితాలు అనుకూలంగా రావడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ యొక్క స్థితి జాతకుడికి ఈ జనవరి 14 వరకే ఉంటుంది. లాభస్థానంలో 2 గ్రహాలు. దాని తర్వాత 12వ స్థానంలోకి రవి మారడం జరుగుతూ ఉంటుంది. రవి 11లో ఉంటే ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాడో, వ్యయంలో ఉంటే అంత బాధుతూ ఉంటాడు అన్నమాట. అటు ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి, ఇంట్లో పెద్దవారిని వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఏదో ఒక అనారోగ్య సమస్యలు, అధికమైనటువంటి ఆర్థిక ఒత్తిడి, ప్రభుత్వం నుంచి వేధింపులు రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మరి అటు రాహు ఇటు రవి 2 కూడా మరి కుంభరాశి వారికి జనవరి 14 తర్వాత పాపకర్తారి యోగంలో పడడం వల్ల ఆర్థిక విషయాల్లో చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటాడు. అయితే అతి క్రమశిక్షణతో, ఓర్పుతో మీ కష్టాన్ని అధిగమించవచ్చు. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి మీనరాశి వారికి ఈ వారంలో మరి జనవరి 14వ తారీఖున రవి ఏకాదశ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా 11వ స్థానంలో రవిగ్రహ సంచారం జాతకుడికి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉంటుంది. అటు ప్రభుత్వ సహకారం లభిస్తుంది, ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా, మీకు రావాల్సిన ధనం ఉన్నా, అలాగే ముఖ్యంగా స్త్రీలకి అత్తవారితో ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ పుట్టింటి ధనం రావాల్సి ఉన్నా, ఇవన్నీ కూడా మీకు మరి జనవరి 14 నుంచి మారడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఈ మీనరాశి వారికి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు మరి ఈ వారం నుంచి పరిష్కారం అవడం మొదలవుతాయి. నెమ్మదిగా ఒకే రోజు కాకుండా మరి రవి అదే రాశిలో సుమారు నెల రోజులు సంచరిస్తాడు మకర రాశిలో. ఈ సమయంలో మీకు అటు ప్రభుత్వ సమస్యలు, పుట్టింటి సమస్యలు, అత్తింటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ రాశి వారికి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా వరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసినటువంటి ధనం స్టక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక స్థిరాస్తి కొన్నా, ఒక ఆస్తి కొన్నా, దాని యొక్క ఉపయోగం, దాని మీద లాభం ఈ సమయంలో మీరు పెద్దగా దాని మీద పొందలేకపోవడం వల్ల ఒక విధంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాలు జాతకుడికి అంటే ఎస్పెషల్లీ మీనరాశి వారికి గ్రహాలు లాభస్థానంలోకి వచ్చినా, ధనస్థానంలోకి వచ్చినా పెద్దగా వాటి ఫలితాన్ని జాతకుడు పొందలేకపోతుంటాడు. ఇక్కడ రాశి అందే రాహుగ్రహ సంచారం జాతకుడికి చాలా విపరీతమైనటువంటి యాంబిషన్స్, కోరికల్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారు సాధారణంగా చిన్న విషయానికే చాలా సంతృప్తి పడడం జరుగుతుంటుంది. తన దగ్గర ధనం ఉండాలే కానీ ఆ డబ్బులు ఎవరికి అవసరం ఉంది, మరి ఇంట్లో కుటుంబ సభ్యులకా, తల్లిదండ్రులకా, పిల్లలకో ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి సహకరిస్తూ ఉంటాడు. సాధారణంగా తను ఎంతైతే కష్టపడతాడో అంతే ధనాన్ని ఆశించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి నిజాయితీగా సింపుల్గా వ్యవహరిస్తున్నటువంటి మీనరాశి వారికి ఈ రాహు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తున్నాడో తన యొక్క యాంబిషన్స్ పెరగడం, అలాగే ఇంటర్నల్గా
కొన్ని ఏదో ఒక బలహీనతకి జాతకుడు లోనవ్వడం జరుగుతుంటుంది. అంటే బలహీనత అన్నది ప్రతిదీ కూడా ఒక వ్యసనం కిందే మనం భావించిన అవసరం లేదు. ఏదో ఒక విషయంలో జాతకుడు తన ధనాన్ని తన కాలాన్ని కూడా ఎక్కువ వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణ కొంతమంది ఏదన్నా ఒక సినిమా తీద్దామనే ఆలోచనలో దానికి కావాల్సినటువంటి లిటరేచర్ కానీ ఆ వ్యక్తుల్ని పెంచి పోషించడం కానీ దాని కొరకు ఎక్కువ ధనాన్ని ఆ స్క్రిప్ట్ తయారు చేయడానికో ఆ స్టోరీ తయారు చేయడానికో ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. లేదా ఒక కళాకారుడు ఏదన్నా ఒక నేర్చుకోవడానికో డ్యాన్స్ నేర్చుకోవడానికో ఒక సంగీతం నేర్చుకోవడానికో విశేషమైనటువంటి పరికరాలు కొనడం ఎక్కువగా కృషి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక బలహీనతకి జాతకుడు లోనై దాని మీద ఎక్కువ ధనాన్ని వెచ్చించడం, తన సంపాదన మార్గం చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎక్కువ టైం దీనికోసం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఈ స్పెండ్ చేయడంలో నిత్యం అతనికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఏలినాటి శని రావడం జరిగిందో అతనికి రావాల్సినటువంటి ధనం అతను అనుకున్న విధంగా రాదన్నమాట. ఏదో మనకి నెలకు 10,000 వస్తుంది, లేకపోతే నెలకు ₹1,00,000 వస్తుంది అనుకుంటాడు. 2-3 నెలలు బాగానే వస్తుంది. ఆటోమేటిక్గా ధనం ఆగిపోవడం వల్ల జాతకుడి వ్యవహారాలు చాలా వరకు ఇన్కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది మధ్యలోనే ఆగే స్థితి కూడా ఏర్పడుతుంటుంది. కాబట్టి సాధారణంగా మరి ఈ మీనరాశి వారు ఇంచుమించుగా ఈ స్థితి మీకు ఈ అటు రాహు మే వరకు ఇదే రాశిలో సంచరించడం వల్ల తర్వాత వచ్చే శనిగ్రహ ప్రభావం ఎలాగున్నప్పుడు కూడా ఏదైనా మరి మీనరాశి వారికి ఈ పాపగ్రహాలు రాశిలో సంచరించడం వల్ల చాలా వరకు మిగతా గ్రహాలు ఇచ్చే శుభ ఫలితాలు పొందలేకపోతుంటారు. అవి పొందాలంటే కఠోరమైన దీక్షతో ఇటువంటి ఓవర్ యాంబిషన్ మానేసి మనం ఎంతవరకు ఏది చేయగలమో మనకున్నటువంటి వనరుల ద్వారా ఇంచుమించుగా మనం అవసరాలకు తగ్గట్టుగా దాన్ని చేసుకోవాలి తప్ప పెద్ద టార్గెట్లు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా, అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కనుమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది. మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి 14వ తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనుమ పండుగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా ఇవ్వడం వల్ల అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనుమ పండుగ రోజు రైతులు చేస్తూ ఉంటారు. ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం, ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం, మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్నకి ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా
మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో, అసలు ఏ పని కూడా చేయలేము, అసలు దేనికి కూడా తినడానికి కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే, అంటే సాధారణంగా ఎవరు ఉండరు, ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనివ్వండి వాళ్ళకి. అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా, మీరు ఏ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల జత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల, అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి.